హలో హాయ్ నేను అరుణ వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మహారాష్ట్ర ఫేమస్ కాందా పోహా, మనం తెలుగులో అటుకుల ఉప్మా అని చెప్తాము. చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ దీన్ని ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియక చాలా మిస్టేక్స్ అయ్యి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరే ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. నేను చెప్పే టిప్స్ ఫాలో చేసుకుంటూ చేస్తే మీకు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మహారాష్ట్ర ఫేమస్ డిష్ అని చెప్పొచ్చు. అటుకుల ఉప్మా, దీన్ని కాందా పోహా అని అంటారు. నేను ముందుగా ఒక బౌలు జాడ పోహా అండి, అంటే కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకున్నాను. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. చాలా పల్చుగా ఉంటుంది, కొన్ని లావుగా ఉంటాయి. ఇది లావుగా ఉన్నాయి. ఈ రెసిపీకి లావుగా ఉన్న అటుకులే తీసుకోవాలి, కొంచెం థిక్గా ఉంటాయి అన్నమాట. దీన్ని మనము వాష్ చేసుకోవాలి, నానబెట్టుకోకూడదు. 2-3 టైం వాటర్తో ముందుగానే కొంచెం చేత్తో రఫ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు కావాలనుకుంటే ఇలాంటి జల్లెడ గంట ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేసి కూడా వాష్ చేసుకోవచ్చు. ఇలా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ ఇలా మొత్తం ఉన్నదంతా ఎక్స్ట్రా పోతుంది, అది అలా పక్కన పెట్టేస్తే అది నానిపోతుంది అనమాట. వాటర్ అబ్జర్వ్ చేసేస్తుంది మనం క్లీన్ చేసేటప్పుడే. అందుకే ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇది కరెక్ట్గా చేస్తేనే మన రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, పొడి పొడిగా టేస్టీగా. చూసారా, నేను క్లీన్ చేసుకున్నాను. కొంచెం ట్యాప్ కింద వాటర్ అంతా క్లీన్ చేసి ఇక ఫైనల్గా వాటర్ అనేది వేసాను పైనుంచి. ఈ వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. అది వాటర్ అబ్జర్వ్ చేసుకుందే దాంట్లో నానిపోతుంది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను కొన్ని గ్రౌండ్ నట్స్ తీసుకుంటున్నాను, వీటిని వేయించుకుందాము. మీరు కావాలనుకుంటే దీన్ని డైరెక్ట్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను కొంచెం డ్రై ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎలా అయినా చేసుకోవచ్చు. ఎక్కువ మెంబర్స్ ఇంటికి వచ్చినప్పుడు గెస్ట్ మనం ఇలాంటి రెసిపీ క్వాంటిటీ చేసి పెట్టేస్తే టేస్ట్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా బాగుంటాయి. మనం ఎప్పుడు ఇడ్లీ, దోశ, వడ ఇలాంటి వాటికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. ఇలా షార్ట్ టైంలో ఎక్కువ క్వాంటిటీ ఉన్న రెసిపీస్ ట్రై చేస్తే మనకి కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనమాట. అందుకే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. నేను కొంచెం 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ మస్టర్డ్ సీడ్, ఆవాలు వేసుకున్నాయి. వీటిని కొంచెం వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిర్చి తీసుకున్నా నేను. 2 ఇవి కొంచెం రౌండ్గా కట్ చేసుకున్నా. కట్టింగ్ అనేది మీ ఆప్షనల్ అనమాట, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఒక ఆనియన్స్, ఈ ఒక్క పచ్చిమిర్చి ఏమో జస్ట్ గార్నిష్కి నీకు పైన కొంచెం అట్రాక్షన్కి అని చెప్పి వేసాను అంతే. ఒక ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా నేను. చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ. ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు, గోల్డెన్ కలర్ వచ్చేదాకా జస్ట్ నార్మల్గా కుక్ అయితే చాలు. మనం ముందుగా రోస్ట్ చేసుకున్న గ్రౌండ్ నట్స్ వేసుకుందాం. వీటి అన్నిటినీ 1-2 మినిట్స్ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకుందాం. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఈ అటుకులు ఉప్మా. డైజెషన్ కూడా బాగుంటుందండి. డైట్ చేసుకునే వాళ్ళు ఈ రెసిపీస్ కూడా ట్రై చేస్తే రిజల్ట్ అనేది వస్తుంది. దీంట్లో షుగర్ అండి, ఇది ఆప్షనల్ అన్నమాట. కానీ నేను పర్ఫెక్ట్ రెసిపీ చూపిస్తున్నాను కదా, అందుకనే మీకు చూపిస్తున్నాను. ఇది టేస్ట్ అనేది మనం తినేటప్పుడు అనేది తెలుస్తుంది. అది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా. 1/2 టీ స్పూన్ షుగర్ వేసాను. మీకు వద్దు అనుకుంటే వేయవలసిన అవసరం లేదు. వీటిని చూడండి ఇలా మగ్గితే చాలు. ఆనియన్స్ మనం ముందుగా అటుకులు నానబెట్టుకున్నాం కదా, క్లీన్ చేసుకొని ఆ పక్కన పెట్టుకున్నాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిందో. అన్నం మెతుకుల్లాగా ఉన్నాయి కదా, కరెక్ట్గా అన్నం ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో అలా. వీటిని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రైలో వేసుకుందాము. పైనుంచి 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి, సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. అయిపోయిందండి ఆల్మోస్ట్ మనది అటుకుల ఉప్మా. చాలా ఈజీ. ఇలా పొడి పొడిగా టేస్టీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. పైనుంచి లెమన్ అనమాట, 1/2 పీస్ లెమన్ వేసుకుంటున్నాను, లెమన్ జ్యూసు. ఈ లెమను ఆ షుగర్ అనేది బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ వస్తుంది.
మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది పర్ఫెక్ట్ రెసిపీ. కావాలనుకుంటే షుగర్ యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వీటిని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి ఇప్పుడు మనం గార్నిష్కి కొత్తిమీర వేసుకుందాం. నేను గ్రౌండ్ నట్స్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేశాను, మా పిల్లలకి నచ్చుతుందని చెప్పి. మీరు క్వాంటిటీ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి స్టీమ్ చేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసేసాను. చూసారు కదా, మనం కొత్తిమీర వేసాము. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట. అందుకనే డైట్కి రెసిపీ చాలా బాగుంటుందని చెప్పాను నేను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది. మనం మూత పెట్టేసి ఇలా 2 మినిట్స్ ఉంచుకుందాము. ఆ లోపల ఉన్న స్టీమ్కి హీట్ అనేది, ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదండి ఎంత పొడి పొడిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేస్తే మీకు కూడా తప్పకుండా వస్తుంది. చూసారు కదా, ఈ అటుకులే మెయిన్ అండి. మనము ఈ సైజు కొంచెం లావుగున్న అటుకులు తీసుకోవాలి, క్లీన్ చేసుకోవాలన్నమాట నానబెట్టుకోకుండా. పర్ఫెక్ట్ వచ్చింది. చూసారు కదా, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇది అయిపోయింది. దీనిపైన లెమన్ కానీ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ టిప్స్ మీరు ఫాలో చేస్తే మీకు ఇలానే వస్తుందండి. బాయ్ అండి.